కాళేశ్వరం బంతి సిబిఐ కోర్టులో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికతో బీఆర్ఎస్ నేతల గుట్టు బట్టబయలైందని విమర్శించారు. బీజేపీ బాటలో బీఆర్ఎస్ బిల్లులకు అడ్డుపడుతోందన్నారు మహేష్ గౌడ్. వాస్తవాలు బయటకు వచ్చాయి. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా ఘోష్ కమిషన్ బయటపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకొని సమగ్ర విచారణ చేయడమే కాకుండా చర్యల కోసం సిబిఐకి అప్పచెప్పిన సందర్భం. మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మీ నిజాయితీని, మీ నిబద్ధతను చాటుకోండి. వాస్తవాలు బయటపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు మీ బంతి మీ కోర్టులో ఉంది. మీరు నిజాయితీని చాటుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. వెనకాడుగా వేయకుండా, కాంప్రమైజ్ కాకుండా 42% ఇవ్వాలనేదే చిత్తచిత్తో మళ్ళీ అసెంబ్లీలో నిన్న బిల్లు పెట్టి పాస్ చేసుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, బీసీల పట్ల ఉన్నటువంటి అకుంఠిత దీక్ష. ఇవాళ కౌన్సిల్లో పెడితే బిల్లు పాస్ చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నానా హంగామా చేశారు. దీనివల్ల అర్థమయ్యేది బీఆర్ఎస్ పార్టీ నరాల్లో బీజేపీ పార్టీ లాగానే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది.